కుటుంబం మొత్తానికి అంటే ఫ్యామిలీ మొత్తానికి అవసరమైనటువంటి అనేక అద్భుతమైన చక్కని ముఖ్యమైన ఆరోగ్య విషయాల్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఫ్యామిలీ మొత్తానికి అవసరమైన చక్కని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. నిద్ర చాలా ముఖ్యం. అయితే ఎలా నిద్రపోవాలి అనేది తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. అంటే ప్రత్యేక పద్ధతిలో నిద్రపోతే ఎక్కువ ప్రయోజనం. సరిగ్గా నిద్ర లేకపోతే దాని ప్రభావం తర్వాత రోజు మన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. అందరికీ తెలిసిందే. అంటే ఏ పని పైన కూడా దృష్టి పెట్టలేం. అంటే చాలా నీరసంగా చిరాగ్గా ఉంటుంది. దీంతోపాటు కీళ్ళు కండరాలు ఒళ్ళు నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. అందుకే రోజుకి కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవటం చాలా చాలా అవసరం. అయితే ఇలా నిద్రపోయే విధానం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది బోర్లా పడుకుంటారు, కొంతమంది ఏమో వెల్లికిలా పడుకుంటారు. అంటే ఫేస్ డౌన్లో కొంతమంది, ఫేస్ అప్ పొజిషన్లో కొంతమంది, ఇంకా కొంతమంది కుడి వైపుకో ఎడం వైపుకో తిరిగి పడుకుంటూ ఉంటారు. అయితే అన్నిటికంటే బెస్ట్ ఏమిటి? ఎటువైపు తిరిగి పడుకోవటం మంచిది అంటే ఎడం వైపు తిరిగి పడుకోవటం మంచిది. ఇలా ఎడం వైపు తిరిగి పడుకోవటం వల్ల అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు, అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఇది ఏదో జనరల్ బిలీఫ్ కాదు, అధ్యయనాల్లో తేలింది. అంటే ఏ వయసు వాడైనా సరే ఎడంవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉంటాయి. ప్రధానంగా లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మన శరీరంలో గుండె ఎడంవైపున ఉంటుంది. మనం ఎడంవైపే తిరిగి పడుకుంటే గురుత్వాకర్షణ కారణంగా రక్తం ఈజీగా గుండెకు సరఫరా అవుతుంది. దీనివల్ల గుండెపైన ఒత్తిడి తగ్గి ఆరోగ్యం బాగుంటుంది. అందుకే కుడివైపు కంటే ఎడంవైపు తిరిగి పడుకోవటం మంచిది. ఇంకోటి, ఇలాగా ఎడంవైపు తిరిగి పడుకోవటం వల్ల మలబద్ధకం నుంచి రిలీఫ్ వస్తుంది. ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం. ఎడంవైపు తిరిగి పడుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఎడంవైపు తిరిగి పడుకుంటే మనం తిన్న ఆహారం తాలూకు ఆ జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి జీర్ణం బాగా అవుతుంది. అంటే జీర్ణం కాగా మిగిలినటువంటి వ్యర్థాలు, టాక్సిన్స్ శరీరానికి ఎడంవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీషనాళంలోకి ఈజీగా వెళ్తాయి. ఈ వ్యర్థాలు మలం రూపంలో ఉదయాన్నే బయటికి పోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోవటం వల్ల. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి ఇలా ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల గురక సమస్య తగ్గుతుంది. గురక సమస్య స్త్రీ పురుషులను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా పురుషుల్లో ఇది ఎక్కువ ఉంటుంది. గురక వల్ల ప్రశాంతంగా నిద్రపోలేరు. అది మనకి నిద్ర ఉండదు, పక్కన వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. గురక వల్ల స్థూలకాయం, ఇతర శ్వాసకోశ సమస్యల వల్ల ఈ గురక సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇది భవిష్యత్తులో బీపీ, గుండె సంబంధిత సమస్యలకు దారితీసే రిస్క్ ఉంటుంది. ఎడంవైపు తిరిగి పడుకుంటే శ్వాస తీసుకోవటం ఈజీ అవుతుంది. గురక సమస్య నుంచి బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఎడంవైపు తిరిగి పడుకోవడం వల్ల గర్భిణీలకు కూడా ఎంతో ప్రయోజనం. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకి నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. అందరికీ అనుభవం ఇది. ఈ టైంలో కొంతమంది వెల్లికిలా, మరి కొంతమంది కుడివైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఎడంవైపు తిరిగి పడుకోవటం వల్ల గర్భిణీలలో గర్భంలో ఉన్న శిశువు కూడా మేలు జరుగుతుంది. ఇది అధ్యయనంలో తేలింది. గర్భిణీలు ఎడంవైపుకి తిరిగి పడుకోవటం వల్ల వీపు, నడుము, వెన్నుపక పైన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో కడుపులో ఉండేటువంటి బిడ్డకి పోషకాలు సులభంగా అందుతాయి. ప్రధానంగా జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఎడంవైపు తిరిగి పడుకోవటం వల్ల ఎసిడిటీ, ఛాతిలో మంట ఇలాంటివి తగ్గుతాయి. ప్రధానంగా గుండె పనితీరు మెరుగవుతుంది. అయితే ఇలా ఎడంవైపు పడుకునేటప్పుడు ప్రెగ్నెంట్స్ కాళ్ళు కాస్త ముడుచుకొని కాళ్ళ మధ్యలో 2 చిన్న దిండ్లు పెట్టుకుంటే పొట్ట మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఈ విషయంలో ఒకసారి మీరు రెగ్యులర్గా చెకప్కి వెళ్తే మీరు అవసరమైతే ఒకవేళ మీకు ఇతర సమస్యలు ఉన్నాయనేది తెలుసుకొని డాక్టర్ సలహా తీసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్నిసార్లు అతిగా తినటం వల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అది అరగటానికి సమయం పడుతూ ఉంటుంది. దీనివల్ల కొంతమందికి ఆయాసం వస్తూ ఉంటుంది. అందుకే భుక్తాయాసం అంటారు. ఇలాంటి టైంలో ఇంటి దగ్గరే ఉంటే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఎడంవైపు తిరిగి న్యాప్ తీసుకుంటే అప్పుడు భుక్తాయాసం రాకుండా ఉంటుంది. ఇలాగా పడుకున్నప్పుడు జీర్ణాశయంలో ఉండేటువంటి కొన్ని రకాల ఎంజైమ్స్ సమర్థవంతంగా పనిచేసి ఆహారం వేగంగా జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే రాత్రి టైంలో ఎక్కువసేపు ఒకే వైపు తిరిగి పడుకోవటం చాలామంది కష్టం. ఎందుకంటే ఒకవైపు తిరిగి పడుకోలేరు కదా, మెసులుతూ ఉంటారు.
అలాంటి టైంలో ఎక్కువసేపు ఎడమవైపు తిరిగి పడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మా తర్వాత అటు ఇటు తిరిగినా ఏం కాదు. అప్పుడప్పుడు కాసేపు కుడికి వెలిక్కిలా పడుకోవటం అనేది మంచిదే. దీనివల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక బోర్లా పడుకోవటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఇలాగా ఇంటిల్లపాదిని అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని సకాలంలో తగ్గించుకోవటం అవసరం. అన్నిటికీ మించి ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవటం అనేది చాలా అవసరం. దానికి ఈ ఎపిసోడ్ మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది కదా, దాన్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ థమ్స్అప్ బటన్ లాగా లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.